మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తిరుపతిరావు. మనం ఎన్నో పండుగలు చేస్తుంటాం, ఎన్నో పండుగలు చూస్తుంటాం. ఏ పండగకైనా సరే మనం ఉదయాన్నే లేస్తాం, టెంపుల్కి వెళ్తాం, ఆ టెంపుల్లో పూజా కార్యక్రమాలు చేస్తాం, మళ్ళీ ఆ పండగ అంతటితో క్లోజ్ చేసేస్తాం. కానీ ఒకే ఒక పండగకి మనం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి నైట్ పూట జాగారం కూడా చేస్తాం. అదేనండి మహాశివరాత్రి. ఆ పరమేశ్వరుడు కొలువుందే ఆ పండగనే మహాశివరాత్రి అంటారు. ఇప్పుడైతే మనం కందుకూరు నియోజకవర్గంలో గ్రామమైనటువంటి పలుకూరు అనే గ్రామంలో ఉన్నాం. ఈ పలుకూరు అనే గ్రామంలో శ్రీ పార్వతీ సమేత సిద్ధేశ్వర స్వామి ఆలయం అయితే ఇక్కడ ఉంది. ఈ ఆలయంలో చాలా అంటే చాలా అంగరంగ వైభవంగా చుట్టూ పూలతో అలంకరించినటువంటి ఈ దేవాలయం దగ్గర అయితే ఉన్నాం. ఇప్పుడైతే మనతో పాటు పూజారి గారు అయితే ఉన్నారు. పూజారి గారి మాటల్లో ఈ రోజు యొక్క ప్రత్యేకతలు ఏంటి, విశిష్టతలు ఏంటి, మహాశివరాత్రి ఎందుకు జరుపుకుంటారు, పంతులు గారి మాటలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఈ మహాశివరాత్రి నాడు ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించారు? మహాశివరాత్రి అని అంటే మనం ఈశ్వరుని యొక్క లింగోద్భవ కాలాన్ని మహాశివరాత్రి అంటాం. ఈశ్వరుడు మనకు భోళాశంకరుడు, అత్యంత సులభంగా వరాలిచ్చేటువంటి వాడు ఈశ్వరుడు. అందున మహాశివరాత్రి ఈశ్వరుని యొక్క జన్మ తిథి అయినటువంటి ఈ రోజున ఎవరైతే ఆ స్వామివారిని దర్శిస్తారో, ఎవరైతే వేకోజామునే లేచి స్నానం చేసి ఉపవాసం అయితే ఉంటారో, ఎవరైతే ఆ యొక్క స్వామివారి అభిషేకిస్తారో, అర్చిస్తారో, కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటారో వారికి ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహం అనేటువంటిది తప్పనిసరిగా ఉంటుంది. శివుడాజ్ఞ లేనిది చీమైనా కుట్టదని అంటాం. అలాంటి ఈ యొక్క ఈశ్వరుణ్ణి ఈ రోజున మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆ స్వామివారిని పరిపరి విధాలుగా పూజ చేస్తూ ఉంటాం. ఏమన్నా కానీ మనం ఏ రకంగా పిలిచినా కానీ పలికేటువంటి వాడు ఈశ్వరుడు. భక్తవ శంకరుడు, బోళాశంకరుడు అయినటువంటి ఆ యొక్క ఈశ్వరుణ్ణి లింగోద్భవ కాలం. లింగోద్భవ కాలం అంటే రాత్రి 12 గంటల సమయంలో ఈశ్వరుడు లింగముగా ఈ లింగ రూపంలో ఉద్భవించినటువంటి సమయం. అది ఎందుకోసం ఉద్భవించాడు అని అంటే ఆ బ్రహ్మ విష్ణువుల యొక్క అహంకారాన్ని అణచటం కోసము, భక్తులను కాపాడటం కోసము ఆపాతాళ నభస్థలాంత భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటిక లింగమౌళి విలసత్పూర్ణేందవాతామృతై అస్తోకామృతమేకమీశమనిశం రుద్రాన్వాకాంజపం ఛాయే దీప్సిత సిద్ధయే ద్రవవతం విప్రోవిశ్చింస్తే శివం బ్రహ్మాండ వ్యాప్త దేహామసితాహిమరుచ వాసమానా భుజంగైః కంఠే కాలక్కపద్ధా కలితా శశికళాచండకోదండహస్తా త్రక్షారుద్రాక్షమాలా సులలిత పుష్పాంశ భవమూర్తిభేదా అని ఆ ఈశ్వరుని మనం స్తుతిస్తూ ఉంటాం. ఆ పాతాళంలో నుంచి ఈ విశ్వం మొత్తం కూడా వ్యాపించినటువంటి వాడు ఈశ్వరుడు. ఇంత ఇది అయినటువంటి ఆ యొక్క ఈశ్వరుణ్ణి మనం ఏ రకంగా పూజించగలుగుతాం? మనం ఎక్కడనో ఒక చిన్న పరమాణువు మనం. అలాంటి మనము ఈ రోజున వచ్చేసేసి ఆ ఈశ్వరుణ్ణి పూజ చేస్తాం, అభిషేకిస్తాం. దేని ఫలితం దానికే ఉంటుందన్నమాట. ఒకవేళ మనము ఒక అభిషేకం చేసామనుకోండి, మన జీవితం మొత్తం కూడా పుట్టింది మొదలుకొని ఆఖరికి మట్టిలో కలిసేదాకా ప్రతి ఒక్క సంఘటన కూడా ఆ ఈశ్వరుడు యొక్క అనుజ్ఞ లేనిది ఆ చీమ కూడా కుట్టదన్నమాట. అలాంటి ఈ యొక్క సృష్టి అంతా కూడా ఆ ఈశ్వరుడి మీద ఆధారపడింది. కాబట్టి మనకి ఏదైనా ఒక కష్టం వచ్చిందనుకోండి, ఆ ఈశ్వరుడికి అభిషేకం చేస్తే కష్టం అంతా కూడా తొలగిపోతుంది. లేదు, మనము ఏదైనా ఒక లాభం రావాలని ఒక వ్యాపారం చేసినా కానీ, ప్రతి ఒక్కటి ఏ విషయమైనా కానీ, వివాహాలు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఈ ఈశ్వరుని యొక్క ఆరాధన మీదే ఆధారపడి ఉంటుందన్నమాట. కాబట్టి ఈశ్వర ఆరాధన చేయటం వల్ల ఇంకా మనం చూస్తే వివాహాలు కానటువంటి వాళ్ళకి కానీ, లేదా వివాహం అయ్యి ఏదైనా ఇబ్బందులు పడేటువంటి వాళ్ళు కానీ మన దేవదేవుడైనటువంటి ఆ ఈశ్వరుని యొక్క పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణ మహోత్సవంలో ఎవరైతే పాల్గొంటారో వాళ్ళకి ఎలాంటి కష్టాలున్నా కానీ, ఏ విధమైనటువంటి ఇదైనా కానీ మొత్తం తొలగిపోతాయి అన్నమాట. ఆ తర్వాత లింగోద్భవ కాలంలో అభిషేకం జరుగుతుంది. ఈ లింగోద్భవ కాల అభిషేకం అనేటువంటిది ఒక్క మహాశివరాత్రి రోజు మాత్రమే జరుగుతుంది. ఆ మహాశివరాత్రి రోజున ఆ ఈశ్వరుడు ఈ బ్రహ్మ విష్ణువులను వచ్చేసేసి వాళ్ళిద్దరినీ కూడా ఇచ్చేసినటువంటి వాళ్ళకి జ్ఞానోదయం కలిగించినటువంటి
ఆ మహా పుణ్యకాలమైనటువంటి ఆ సమయంలో మనం గనక ఆ ఈశ్వరుని యొక్క రుద్రాభిషేకం గనక చూసినట్లయితే మనం చేసినటువంటి పాపాలన్నీ పోవటమే కాకుండా మనం కోరుకున్నటువంటి కోరికలు కూడా అన్నీ సిద్ధిస్తాయన్నమాట. ఆ ఈశ్వరుడు వచ్చేసేసి ఇప్పుడు ప్రసన్న వదనంతో ఈ సమయంలో చాలా ఇదిగా ఉంటారనమాట. ఇప్పుడు ప్రదోషకాలం అయింది. ఈ ప్రదోష కాలంలో ఈశ్వరుడు తాండవం చేస్తూ ఉంటాడు. ఈ తాండవం చేసేటువంటి ఈ ప్రదోషకాల సమయంలో ఎవరైతే ఆ ఈశ్వరారాధన అనేటువంటిది చేస్తారో వాళ్ళకి విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. దాంట్లో ఎలాంటి సంశయం లేదు. ఇంకా మనం చేయగలిగితే ఇంకా 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 చాలా కార్యక్రమాలు చేసుకోవచ్చును. ఆ ఈశ్వరుడికి మనం ఏది చేసినా కానీ మనకు కావాలి అనేటువంటి ఇచ్చ అనేటువంటిది ఏమి లేకపోయినా కానీ మోక్షం అనేటువంటిది ప్రసాదించాలన్నా కానీ ధర్మ అర్థ కామ మోక్షాలు అనేటువంటివన్నీ కూడా ఆ ఈశ్వరుడి మీదనే ఆధారపడి ఉంటాయి. ధర్మంగా కనుక మనం నడుచుకున్నట్లయితే అర్థం అనేటువంటి దాని అంతటదే వస్తుంది. కామం అంటే కోరికలు. ఈ కోరికలన్నీ కూడా అవే తీరిపోతాయి. ఈ కోరికలు తీరిన దానివల్ల మనం వచ్చేసేసి ఆ భగవంతుని యొక్క ఆరాధన చేయటం వల్ల మోక్షం అనేటువంటిది చాలా తొందరగా పొందడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఉదయం నుంచి ఏమేమి కార్యక్రమాలు జరిగాయి సార్? ఈ రోజు వచ్చేసేసి ప్రాతకాలంలో 5:30 గంటలకు ఒకసారి అభిషేకం జరిగింది. తర్వాత వచ్చేసేసి 9 గంటలకు రెండవసారి అభిషేకం జరిగింది. తర్వాత 11:30 గంటలకు వేలాది మందికి అన్నదాన కార్యక్రమం అనేటువంటి జరిగింది. తర్వాత వీళ్ళంతా కూడా పలుకూరు భక్త సమాజము, అవధూతేంద్ర భక్త సమాజం వారు వీళ్ళ ఇది మీద భజన కార్యక్రమం అనేటువంటిది అంటే ఏదో ఒకటి ఆపకుండా ఏదో ఒక కార్యక్రమం జరుగుతూ ఉండాలన్నమాట. దానికోసం వీళ్ళు ఈ కార్యక్రమం అనేటువంటిది చేశారు. తర్వాత వచ్చేసేసి ఇంకొక అరగంటలో స్వామివారి కళ్యాణ మహోత్సవం అనేటువంటిది ప్రారంభమవుతుంది. కళ్యాణం అయిపోగానే లింగోద్భవ కాల అభిషేకం ఉంటుంది. అది ఈ రకంగా ఈ పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం అన్నమాట. జాగరణ చేసే అవకాశం ఉంది. జాగరణ అని అంటే ఇప్పుడు జాగరణ అనేటువంటిది ఇక ఇంకేముంది, ఇక నిద్రపోవడానికి ఇంకా అవకాశం ఎక్కడుంది? ఇప్పుడు ఇది అయిపోగానే మళ్ళీ కళ్యాణానికి వెళ్తాం. కళ్యాణం అయ్యేసరికి 11:30 అవుతుంది. 11:30కి మనం లింగోద్భవ కాల అభిషేకం మొదలు పెడితే ఎక్కువసారి 3-4 అవుతుంది. ఇక నా టైంలో ఇంకా నిద్రపోయే వాళ్ళు ఎవరు ఉండరు. అది ఆ రకంగా ఉంటారన్నమాట. అందరూ ఉపవాసం అనేటువంటిది జాగరణ అనేది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, మీ పేరు? నా పేరు వెంకటేశ్వర్లు అండి. సార్, ఈరోజు శివరాత్రి ఏ విధంగా జరుపుకున్నారు? శివరాత్రి ఎన్నడూ లేని విధంగా చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా పూల అలంకరణ కావచ్చు, తదుపరి అభిషేక కార్యక్రమాలు కావచ్చు, తదుపరి భగవన్నామం సంకీర్తనలు కావచ్చు, ఆ తదుపరి అన్నదాన కార్యక్రమము, ఆ తరువాత ఇంకొద్దిసేపట్లో స్వామివారి శివపార్వతుల కళ్యాణము, ఆ తర్వాత లింగోద్భవ కాలంలో అభిషేక కార్యక్రమాలు, ఇలా చాలా గొప్పగా జరుగుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా కూడా ఈ సంవత్సరం ఇంకా కనుల పండుగగా జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. మేము చిన్నప్పుడు చాలా చిన్న గుడిది, ఆ చిన్న గుడి కానించి మేము ఇక్కడికి వస్తూ ఉండేవాళ్ళము. చాలా ఇంతింతై ఒడుడింతై అన్నట్టు దినదినాభివృద్ధిగా ఈ శివాలయం, శివపార్వతుల ఆలయం చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. కార్యక్రమాలు కానీ మనకి అలంకరణ అయితే సోమనాథులో ఏ విధంగా సోమేశ్వరుడి యొక్క అలంకరణ ఉంటుందో ఆ విధంగా సోమనాథులో ఉన్న సోమేశ్వరుని అలంకరణ లాగా మా సురేష్ స్వామి గారు చాలా అద్భుతంగా అలంకరణ చేస్తూ ఉన్నాడు అన్నమాట. ఉదయం నుంచి జరిగినటువంటి కార్యక్రమం ప్రతి దాంట్లో పాల్గొన్నారు సార్ మీరు? ప్రతి దానిలో అంటే అన్నిట్లో ఉన్నాము. స్వామివారి అభిషేక కార్యక్రమాలు చూసాము, తరించాము. కనుల పండుగగా అభిషేక కార్యక్రమాలు మన సురేష్ పంతులు గారు స్వామి చేశాడు. తదుపరి అన్నదాన కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. ఇప్పుడు మా పలుకూరు అవధూతేంద్ర భక్త భజన మండలి వారి సంకీర్తన కార్యక్రమం చాలా గొప్పగా జరిగింది. మీ సమక్షంలో, ఇక్కడ వచ్చిన అందరి సమక్షంలో కూడా చాలా అద్భుతంగా జరిగింది. ఇంకొద్దిసేపట్లో స్వామివారి కళ్యాణం జరుగుతుంది. కావున అందరం కూడా మళ్ళీ కళ్యాణ కార్యక్రమంలో పాల్గొంటాం. ఉన్నారు కదా, పూజారి గారు అయితే ఇక్కడ ఉన్నటువంటి భక్తులు అయితే కమిటీ మెంబర్స్ అయితే భజన బృందం అయితే ప్రతి ఒక్కరు ఈ రోజు మహాశివరాత్రి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్రతి కార్యక్రమంలో పాల్గొన్నాము. చాలా అంగరంగ వైభవంగా మేమైతే ఫెస్టివల్ చేసుకున్నామని ప్రతి ఒక్కరు వారి మాటల్లో చెప్పడం అయితే జరిగింది. ఇంకెందుకు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉన్నాను మీ సుమన్ టీవీ.